నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. అక్షర క్రమంలో ముందుండి అభివృద్ధి క్రమంలో వెనుకుండే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల 4 జిల్లాలుగా విడిపోయిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. విడిపోయే ముందు జిల్లాలో ఏ ఎలక్షన్లు వచ్చినా, ఏ రాజకీయ పార్టీ ప్రచారం చేసినా అందరి ఆసక్తి అక్కడ ఉన్న ప్రభుత్వ రంగం ఐసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ తెరుచుడు మీదనే ఉండేది. ఇప్పుడు ఆ మాట పక్కకు పెడితే దాన్ని కూల్చేందుకు టెండర్లు పిలవడం, కూల్చేయడం కూడా మొదలుపెట్టిండ్రు. దీంతో స్థానిక పార్టీలు మరోసారి ఉద్యమ బాట పట్టినాయి. అయితే ఇది ప్రజల కోసం కాదు, స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయి కదా, అందుకని మరోసారి ఉద్యమం చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు. ఆదిలాబాద్ అంటే అడవుల జిల్లా, అందుకేనేమో అక్కడంతా ఆటవిక న్యాయమే జరుగుతుంటది. మహారాష్ట్రకు పొరుగునే ఉండే ఈ జిల్లా కేంద్రంలో ఒకప్పుడు పేరు మోసిన ప్రభుత్వ రంగ సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతాంది. అసలు అప్పట్లో అక్కడ ఏ ఎన్నికలు వచ్చినా అన్ని పార్టీల ప్రచారంలో తప్పకుండా ఈ సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించడం గురించి వినిపించేది. ఇప్పుడు అది మూతబడి తుక్కు కింద మారి ఆనవాళ్లు లేకుండా పోతాంటే ఎన్నికలు వస్తానాయి కాబట్టి మళ్ళోసారి ఉద్యమం పేరుతోని రచ్చ చేసేటందుకు బీఆర్ఎస్ కాంగ్రెసులు సిద్ధమైతానాయి. బీజేపీ టార్గెట్ గా ఐసీసీ సాధన కమిటీ పోరాటాలు. ఓ దిక్కు కూల్చివేత మొదలవుడుతోని ఆ కంపెనీ చరిత్రలో కలిసిపోతాంది. ఇన్ని రోజులు సప్పుడు చేయకుండా ఉన్న నేతలు మళ్ళీ ఉద్యమం తీస్తామనుకుంటా ముందుకు వస్తాండ్రు. ఆదిలాబాద్ను బీజేపీ దక్కించుకుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఫైటింగ్ దిగినాయి. ఆదిలాబాద్ ఐసీసీ ఫ్యాక్టరీ కూల్చివేతపై ఏకమైన విపక్షాలు. అనేక కారణాలతోటి మూతబడిన ఈ కంపెనీని ఇప్పుడు తుక్కు కింద మెస్తున్నారు. అయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేతలంతా ఒక్కటైతాండ్రు. నెల రోజుల సంధి కంపెనీ యంత్రాలను తరలిస్తాంటే వీళ్ళు సైలెంట్ గా చూసుకుంటా ఉండిపోయిండ్రు. ఆదిలాబాద్ సీటును కమలం పార్టీ దక్కించుకుంది కాబట్టి దానిని టార్గెట్ చేసుకుంటున్నాయి మిగతా పార్టీలు. పరిశ్రమ ప్రధాన గేట్ వద్ద నల్ల జెండాలతో జేఐసీ భారీ ధర్నా. వీరు చేస్తున్న ధర్నాలతోని సిసిఐ సిమెంట్ పరిశ్రమ మళ్ళా మొదలైతదా, లేకుంటే కొత్త పరిశ్రమ ఏర్పాటైతదా? అసలు అక్కడ ఏం జరుగుతుందన్నది జిల్లా ప్రజలకు అర్థం కావడం లేదు. ఈ కంపెనీకి 100 ఏళ్లకు సరిపడ విలువైన సున్నపరాయి నిక్షేపాలు, 120 ఎకరాల మెయిన్ ఫ్యాక్టరీ స్థలంతో పాటు 750 సంతెకరాల భూమి, ఇంకో 2000 ఎకరాల లీజు భూములున్నాయి. ఇప్పుడు మూసివేత కారణంగా చూపి సిసిఐ ఆస్తులను దోచేస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు నల్ల జెండాలతో భారీ ర్యాలీలు తీసిండ్రు. గతంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో సిసిఐని మళ్ళా తెరుస్తామని బీజేపీ కూడా ప్రచారం చేసుకుంది. బీజేపీ అగ్రనేతల పాత స్పీచ్ వీడియోలను విపక్షాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తుంది. దీంతో స్థానిక కమలనాథులు కంప్లీట్ గా డిఫెన్స్ లో పడ్డారు. ఈ ఫ్యాక్టరీని కాపాడకపోతే ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ గోడెం నాగేశ్లను జిల్లాలో తిరగనివ్వమంటూ విపక్షాలు పదునైన అల్టిమేటం జారీ చేయడం ఇక్కడ రాజకీయ వేడిని పీక్స్ కి తీసుకెళ్లింది. ప్రతి పొలిటికల్ సీజన్ల నేతలు దీన్ని ఓట్లు రాలగొట్టుకునే అస్త్రంగానే వాడుకుంటున్నారు తప్ప ఏదో చేసి పరిశ్రమను మళ్ళా తెరిపించి నిరుద్యోగుల బ్రతుకును మారుద్దామనే సోయి ఎవరిని చూసినా కనిపిస్తలేదని అంటున్నారు అక్కడి జనం. నెల రోజులుగా యంత్రాలను స్క్రాప్ గా మారుస్తున్న కాంట్రాక్టర్లు. ఇప్పుడైతే ఫ్యాక్టరీ గేట్లు తెరుచుకోవడం పక్కకు పెడితే జిల్లా ప్రజల కలలు అంటున్న ఫ్యాక్టరీ కంప్లీట్ తుక్కు కింద అమ్ముడుకుంటా అంటే లోకల్ జనం షాకు గురైతాండ్రు. నిజానికి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ అన్నది ఆదిలాబాద్ చరిత్రలో ఒక భాగంగా ఉండేది. 1984లో మొదలై లాభాలతో నడిచింది ఈ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ. అయితే కొన్ని లోపలి రాజకీయ కారణాలతోటి ప్రైవేట్ కంపెనీల పోటీతోటి 2008లో పూర్తిగా మూతబడింది. ఐసీసీ రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్మిండ్రని ఆరోపణలు. అప్పటి సంధి ఫ్యాక్టరీ మళ్ళా తెరుచుకుంటదేమో, కొత్త ఉద్యోగాలు వస్తాయేమో అని యువత ఎదురు చూస్తుంది. ఎప్పుడో కంపెనీ కోసం భూమి కోల్పోయినళ్ళు కార్మికులకు మాత్రం నిరాశే మిగులుతుంది. టెక్నాలజీలు మారిపోవడంతో కొత్త టెక్నాలజీతో అభివృద్ధి చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మేయాలని డిసైడ్ అయింది. 50 కోట్ల తుక్కు కాంట్రాక్టులతో ఐసీసీ సిమెంట్ కంపెనీ నేలమట్టం. సిమెంట్ ఫ్యాక్టరీ యంత్రాలను తుక్కు కింద మార్చే టెండర్ దక్కించుకున్న ఓ సంస్థ తన పనుల జోరు పెంచింది. ఇందుకోసం భారీ భవనాలను నేలమట్టం చేస్తున్నారు. అంతేకాదు మళ్ళేం కడతారో గాని మూతబడిన సిమెంట్ పరిశ్రమ స్థలాన్ని భారీ వాహనాలతో చదును కూడా చేస్తున్నారు. ఆ సంస్థ మిషన్లను, భారీ యంత్రాలను తరలించుడు చూసిన జనం ఇక సిసిఐ సిమెంట్ కంపెనీ విషయం ముగిసిన అధ్యాయం అని నిర్ణయించుకున్నారు. ఆదిలాబాద్ ప్రాంతాన్ని పారిశ్రామికంగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో 1965లోనే ఇక్కడ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం రూట్ మ్యాప్ సిద్ధం చేసింది. జిల్లా కేంద్రంలోని తీర్పెల్లి సమీపంలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మంజూరు కాగా 1984 మే నెలలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్,
కేంద్ర మంత్రి ఎన్డి తివారీలు కలిసి దీన్ని ప్రారంభించారు. అప్పట్లో 47 కోట్ల భారీ పెట్టుబడితో ఏకంగా 3,000 మంది ఉద్యోగులతో రన్ అయిన ఈ ఫ్యాక్టరీ నెలకు ఏకంగా 3 కోట్ల టర్నోవర్ సాధించి టోటల్ దేశంలోనే పెద్ద రికార్డు సృష్టించింది. రోజుకు 1,200 టన్నుల మేర క్వాలిటీ సిమెంట్ను ఉత్పత్తి చేస్తుంటే కేంద్ర ప్రభుత్వమే లేవి కింద కొనుగోలు చేసి ప్రభుత్వ సంస్థలకు పంపిణీ చేసింది. కానీ 1991లో కేంద్రంలో అమలైన లేవి కొనుగోళ్లు రద్దయినాయి. ఆర్థిక ప్రోత్సాహకాలు నిలిచిపోయాయి. దీంతో ప్రైవేట్ సిమెంట్ ఫ్యాక్టరీల సిండికేట్ పోటీ వల్ల ప్రభుత్వ రంగ సిసిఐ సిమెంట్ కంపెనీ నష్టాల వాట పట్టింది. చివరకు స్క్రాప్ గా మారబోతుంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.